అందరికీ నమస్కారం. ఇది మీ వేణు. ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫార్వర్డ్ టు సంబడి హూ ఈజ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే. సో ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటున్న టాపిక్ ఏంటంటే, రీసెంట్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినపడుతున్న మాటల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. చాలామందికి అర్థమయ్యే ఉంటుంది. రీసెంట్గా అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్న, అందరినీ డిస్టర్బ్ చేస్తున్న విషయాలే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే, ఎక్కడ చూసినా ఇష్యూస్ అనేవి ఎలా వస్తున్నాయి, కులం గురించో మతం గురించో లేకపోతే ఒక వర్గం గురించిన విషయాలు ప్రస్తావనకు వస్తున్నాయి. రీసెంట్ ఇష్యూస్లో మీరు తెలంగాణలో తీసుకున్నా, ఆంధ్రాలో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా ఇలాంటి విషయాల మీద ఎక్కువగా చర్చ నడుస్తుంది. ఇది అవసరమా అంటే కొంతవరకు అవసరమే, కానీ చాలా వరకు అనవసరమైన విషయాలు కూడా మాట్లాడుతున్నారు. అవసరమైన వాటిని వదిలేసి అనవసరమైన చాలా విషయాల్ని మాట్లాడుతున్నారు. మీరు తెలంగాణలో తీసుకుంటే రీసెంట్గా ఒక పాప ఏదో చనిపోయింది, దురదృష్టవశాత్తు. అది దురదృష్టమే, అలా జరిగి ఉండాల్సింది కాదు. ఒక ప్రార్థనా మందిరం దగ్గర వేరే వాళ్ళు వచ్చారు అని చెప్పి వాళ్ళు ఏదో వాదన జరిగింది. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డెప్త్ ఆఫ్ ద ఇష్యూ బికాస్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతున్నప్పుడు మనం ఇది జరిగింది అని కంక్లూడ్ చేయకూడదు అనేది నా భావన, ఇన్వెస్టిగేషన్ అయ్యేంత వరకు కూడా. సో అక్కడేదో కొంచెం వాదులాట జరిగింది. ఆ నెట్టుకోవటంలో చిన్న పాప, 2 నెలల పాప కింద పడి చనిపోయింది. అది చాలా దురదృష్టకరం. ఇంకొక ఇష్యూ వచ్చేసరికి ఏదో పొలిటికల్ ఇష్యూగా మొదలైంది. 2 వర్గాల మధ్య పొలిటికల్ ఇష్యూని 2 మతాల మధ్య ఇష్యూ కింద కన్వర్ట్ చేసి నానా బీభత్సాలు చేశారు. ఇటు ఆంధ్రాలో తీసుకుంటే కనుక అన్నెసరీగా ఒక వర్గం గురించో ఒక మతం గురించో డిస్కషన్ జరుగుతుంది రీసెంట్ డేస్లో. అసలు విషయాన్ని వదిలేసి, చేసిన నేరాలను వదిలేసి ఒక మతం గురించో ఒక వర్గం గురించో ఎక్కువగా మాట్లాడుతున్నాం. ఒక మనిషి, నేను ఫస్ట్ నుంచి ఏ ఇష్యూ మీదైనా ఒకటే చెప్తాను, ఒక మనిషి తప్పు చేశాడా, తప్పు గురించే మాట్లాడండి. అంతేగాని ఆ మనిషి ఏ వర్గము, ఏ జాతి, ఇవన్నీ ఎందుకు? అసలు మన రాజ్యాంగంలో కొన్ని చట్టాలనే నిర్వచించబడ్డాయి. ఏదైనా ఒక విషయం ఇది చేయకూడని పని అని నిర్వచించారు అంటే అది తప్పే కదా. ఏ ఫ్యామిలీకైనా, ఏ జనాలకైనా, ఏ రాష్ట్రానికైనా, ఏ దేశానికైనా కొన్ని మూల సిద్ధాంతాలని వాళ్ళు పొందుపరుచుకుంటారు. ఆ సిద్ధాంతాలు, ఆ రూల్స్, చట్టాల ప్రకారం అందరూ నడవాల్సిందే అనుకున్నప్పుడు అందులో చిన్న లోటుపాట్లు ఉన్నా అందరూ దాన్ని ఫాలో అయితేనే కదా ఒక పద్ధతి ప్రకారం నడుస్తుంది ఏ వ్యవస్థ అయినా. ఇక్కడ అసలు చేసిన నేరం ఏంటి అనేది చూడకుండా ఒక వర్గం గురించో ఒక మతం గురించో ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అసలు? అదే ఇక్కడ అన్నెసరీ డిస్టర్బెన్సెస్ అంటాను నేను. అనవసరంగా జనాల మైండ్ని డిస్టర్బ్ చేసి కలుషితం అయిపోతున్నాయి. ఇంకా ఒక సైలెంట్గా ఉండే జనాల్లో కూడా వీళ్ళు అదే మాట్లాడి ఎక్కడ చూసినా అదే మాట్లాడి, మేబీ ఒక వర్గం వారు బాధితులు అవుతున్నారేమో, ఒక మతం వారు బాధితులు అవుతున్నారేమో అనేలాగా వీళ్ళు ఫీడ్ చేసేస్తున్నారు మైండ్లో. జరిగిన ఇష్యూని ఎంతవరకు చల్లార్చకుండా దాన్ని ఇంకా రెచ్చగొట్టి దాన్ని ఇంకా వేరే విధాలుగా తీసుకెళ్తున్నారు. ఇంకొక ఊరికో, లేకపోతే ఇంకొక జిల్లాకో, ఇంకొక ప్రాంతానికో, ఇంకొక స్టేట్కో ఆ వైషమ్యాల్ని పెంచుకుంటా వెళ్దామనే చేస్తున్నారు. కానీ సామాన్య జనాలకి ప్రశాంతంగా ఉంచుదాము అనేది ఎక్కడా అనుకోవట్లేదు మీరు. నేను ఇక్కడికి విషయం చెప్పదలుచుకున్నాను. జనరల్గా ఈ అన్ని ఇష్యూస్లో, నేను మాట్లాడే ఇష్యూస్లో ఎక్కడ చూసినా పొలిటికల్ వాళ్ళు ఇన్వాల్వ్ అయిన తర్వాతే గొడవలు పెద్ద అయినాయి. పొలిటికల్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకముందు చిన్న విషయాలుగా ఉండే కాస్త పెద్ద గొడవల కింద మార్చేశారు. ఇక్కడ వ్యవస్థలో కూడా కొన్ని తప్పులు ఉండొచ్చు. వ్యవస్థలో అంటే పోలీసు వ్యవస్థలో మేబీ ఆ చిన్న ఇష్యూస్ ఏవో జరిగినప్పుడు వాళ్ళు చట్ట ప్రకారం చట్టాన్ని గౌరవించి వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకొని ఉండుంటే మేబీ కొంతవరకు నివారించవచ్చేమో. కోర్స్ వాళ్ళ మీద కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి. ఏ గవర్నమెంట్లో అయినా కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి. గవర్నమెంట్ కూడా అనవసరమైన గొడవలు పెరగకుండా ఉండటానికి కొన్నిసార్లు చట్టాన్ని అతిక్రమించో లేకపోతే చట్టానికి లోబడో కొన్ని విషయాల్ని సైలెంట్గా ఉంచుతారు.
సో ఇక్కడ చూస్తే పోలీసులను కూడా లెక్క చేయకుండా నేను కొన్ని గమనించింది రీసెంట్గా మన దగ్గర కూడా, అంటే మన దగ్గర ఎందుకు అంటున్నానంటే సౌత్ ఇండియాలో జనరల్గా మనం చట్టాన్ని బాగా గౌరవిస్తాం, రూల్స్ని ఫాలో అవుతాం. ఒక మంచి విషయాన్ని అందరూ వింటారు ఇక్కడ, కుల మతాలతో సంబంధం లేకుండా. కానీ మన దగ్గర కూడా ఈ మధ్య మూకస్వామ్యం అనేది పెరిగిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది జర్నలిస్టులు అని చెప్పుకునేవాళ్ళు, లేకపోతే కొంతమంది నేను పలానా వర్గానికి నాయకుడిని అని చెప్పుకునేవాళ్ళు, కొంతమంది ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు వెనక గుంపుని మందిని వేసుకొని వాళ్ళ మీదకి వెళ్ళిపోతున్నారు. మీరు తెలంగాణలో రీసెంట్గా చూడండి, కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు వాళ్ళ వెనక ఒక 100 మందినో 200 మందినో తీసుకొని నేరస్తుల ఇళ్ల మీదకో లేకపోతే బాధితుల ఇది దగ్గరకో వెళ్ళిపోతున్నారు. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అలా వెళ్ళి జనాలకు ఏం నేర్పించాలనుకుంటున్నారు? అంటే ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు మీరు నేరస్తుల మీదకి మూకుమ్మడిగా దాడి చేయమని చెప్తున్నారా జనాలకి, లేకపోతే చట్టాన్ని ఫాలో అవ్వమని చెప్పాలా? ఇక్కడ మన నెక్స్ట్ జనరేషన్ మనం నేర్పించాల్సింది ఏంటి? ఏదైనా తప్పు జరిగినప్పుడు మీరు చట్ట ప్రకారం ప్రొసీడ్ అవ్వండి, ఒక పద్ధతి ఉంటుంది దేనికైనా అనే కదా చెప్పాలి. మీరు ఈరోజు మీ పబ్లిసిటీ కోసమో లేకపోతే మీ వాపు చూపించుకోవడానికో లేకపోతే మీ వర్గంలో బలవంతుడిని నిరూపించుకోవడానికో మీరు ఒక 100 మందిని వేసుకొని పలానా వాడు నేరస్తుడు అని మీరే డిక్లేర్ చేసేసి వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళిపోతే ఏం న్యాయం అది? మీరేం నాయకుడు అసలు? నాయకుడు అనేవాళ్ళు జనాల మంచి కోరేలాగా ఉండాలి, జనాల బాగు కోసం 4 మంచి మాటలు చెప్పేవాళ్ళలాగా ఉండాలి. కానీ జనాలు వేసుకొని అవతల వర్గం మీదకి వెళ్ళేవాడు నాయకుడు ఎలా అవుతాడు అసలు? ఇది ఆంధ్రాలో కూడా కొన్ని పొలిటికల్ ఇష్యూస్లో కానీ ఏ ఇష్యూస్లో కానీ మూకస్వామ్యం అనేది గడిచిన 5-10 ఏళ్లలో తరచుగా చూస్తూనే ఉన్నాం. 100 మందినో 200 మందినో లేకపోతే 1000 మందినో వేసుకొని నేరస్తుడు అన్న వాళ్ళ దగ్గరకో ఇంకొకరి మీదకో వెళ్ళిపోతున్నారు. ఇది ఎక్కడి న్యాయం అసలు? అదేమంటే జనాలు ఆగ్రహంగా ఉన్నారు అంటున్నారు. జనాలు ఆగ్రహంగా ఉన్నారు, ఎందుకున్నారనేది మీరు ఆలోచించారా? ఎందుకుంటున్నారు జనాలు ఆగ్రహంగా? సత్వర న్యాయం జరగట్లేదు అని జనాలు భావిస్తున్నారు కాబట్టి. ఆ సత్వర న్యాయం జరగాలంటే చట్ట ప్రకారం ఏం చేయాలి అని ఆలోచించాలి కదా. మీరు పోలీసుల మీద ఒత్తిడి తీసుకురండి, త్వరగా యాక్షన్ తీసుకోండి అని. లేదు మీరు కోర్టుల్లో లేట్ అవుతుంది అనుకుంటున్నారా, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏమని చెప్పండి. ఈ ఇష్యూ మరీ తీవ్రమైంది అని మీరు భావిస్తే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అడగండి. లాస్ట్ వీడియోలో కూడా నేను ఇదే చెప్పాను. మీరు న్యాయం జరగట్లేదు అని భావిస్తే మీరు దేనికోసం పోరాడాలి? పోలీసులు బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించడం కోసం పోరాడాలి, లేదా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వేయండి, ఈ కేసులో చాలా తీవ్రమైంది, త్వరగా న్యాయం జరిగితే ఇంకొకరు అలాంటి తప్పులు చేయకుండా ఉంటారు అని మీరు పోరాడాలి. అంతేగాని మీరే జడ్జి, ఇక్కడ మీరే తీర్పు చెప్పేస్తారు, మీరే ఇళ్ల మీదకి వెళ్ళిపోయి అవతల వర్గం మీద వాళ్ళకి కింద నుంచి కేకలేయటం, పిలవటం వాళ్ళని. ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు జనాలకి? మీ పిల్లలకి మీరు ఏం నేర్పించాలనుకుంటున్నారు? ఒక పద్ధతి పాడు లేకుండా మూకస్వామ్యాన్ని నేర్పిద్దాం అనుకుంటున్నారా మీరు? ఇది అంతకుముందు ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాల్లో ఉండేది, కానీ వాళ్ళు దాన్ని చేంజ్ అవుతున్నారు. మన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మూకస్వామ్యాల్లోకి వెళ్దాం అనుకుంటున్నట్టున్నారు. పొలిటికల్ లీడర్స్ వాళ్ళ మైలేజ్ కోసం, వాళ్ళ ఓట్ల కోసం ఇలాంటివన్నీ మొదలు పెట్టాలని చూస్తారు. కానీ జనాలు వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. అలాగని చదువుకోని వాళ్ళ అంటే చదువుకున్న వాళ్ళే ఎక్కువగా మాట్లాడుతున్నారు, మాట్లాడకూడని విషయాలు కూడా, వర్గాల గురించి మతాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు చదువుకున్న వాళ్ళు కూడా. మీరు ఎవరైతే నాయకులు అనుకుంటున్నారో, పెద్ద పెద్ద నాయకులు అనుకుంటున్నారో, చాలామంది నాయకుల పిల్లలు యూరోప్లోనో అమెరికాలోనో అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నారు. వాళ్ళని అడిగి చూడండి అక్కడ ఎలా ఉంటుంది చట్టం కానీ, మత స్వేచ్ఛ కానీ, ఇంకోటి కానీ. అక్కడ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ఎవరి మతాన్ని వాళ్ళు సైలెంట్గా ఆచరించుకుంటారు. మరి మన స్వదేశం వచ్చేసరికి ఎందుకు వీళ్ళంత రచ్చ చేస్తున్నారు? అర్థం కాని విషయాలు ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళకి పొలిటికల్ మైలేజ్ కావాలి, లేదా నేను ఒక వర్గాన్ని నాయకుడినని వాళ్ళు బలుపు చూపించుకోవాలి వాళ్ళ వర్గం దగ్గర. అదే కనపడుతుంది ఇక్కడ. ప్రజలకు న్యాయం జరగాలి, ప్రజలకు మంచి జరగాలి, ప్రజలు ఈ విషయంలో అభివృద్ధి చెందాలి అనే స్పృహ ఎక్కడా కనపడట్లేదు. మీరు ఒక మతం గురించో ఒక కులం గురించో అవతల వాడిని ద్వేషించేటప్పుడు ఒక 3-4 తరాలకు ముందు మనం ఏ కులమో ఏ మతమో మనకు తెలుసా? అసలు భారతదేశం అంతా అందరూ నానా రకాల జాతులు ఉండేవి కదా. అప్పుడు మీ ముత్తాతలు ఏ కులము, మీ తాత ముత్తాతలది ఏ జాతో మనకు తెలుసా? మనకు తెలియదు కదా.
వాళ్ళు మీ సోదరులు అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి అయి ఉండొచ్చు. మేబీ పరిస్థితుల ప్రభావం అప్పుడు ఏదో కులాలు మతాల వారీగా విభజించారు. ఆ పొరపత్యాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పోను అవన్నీ నిర్మూలించాలనే కోరుకుందాం. అందరూ సమానం అనే భావన రావాలని ఎవరైనా కోరుకోవాలి. ఎందుకు అంటే ఈ నాయకులు చెప్పే అభివృద్ధి చెందిన దేశాలని ఏవైతే చెప్తున్నారో అక్కడ కులాల వారీగా మతాల వారీగా ఎక్కడ విభజించే పాలించటాలనేవి ఉండవు. అక్కడ అందరూ సమానమే, చేసే పని ఏదైనా ఒకటే అనేదే వాళ్ళు తీసుకుంటారు అక్కడ. కానీ ఆ నాయకులు మళ్ళీ మన దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ ఓట్ల కోసమో వాళ్ళ నాయకత్వాన్ని చూపించుకోవడం కోసమో ఇక్కడ కులాల వారీగా వర్గాల వారీగా విభజించి పాలించాలని చూస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళే. రీసెంట్గా మన తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థికులు ఎక్కువగా ఉన్నారు. ఆలోచించండి, వాడేదో చెప్పాడు, లేదా ఈ మధ్య ఏఐ వీడియోస్ ఎక్కువ వచ్చేస్తున్నాయి సామాజిక మాధ్యమాల్లో. ఏఐ వీడియోస్ అది నిజమా కాదా అనేది ఆలోచించండి రా నాయన. ఎక్కడన్నా జరిగిందా ఇది అని ఆలోచించండి. ఏఐ వీడియోస్లో ఒక వర్గాన్ని ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా ఎక్కువ వీడియోస్ వస్తున్నాయి ఈ మధ్య. అది ఆలోచించండి, ఇది నిజంగా జరిగిందా ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. అప్పుడే మీరు ఫార్వర్డ్ చేయటమో లేకపోతే దాని గురించి మాట్లాడటమో చెయ్యండి. అంతేగాని ఏదో వీడియోలు వచ్చినాయి వాళ్ళు ఏదో మాట్లాడారని చెప్పి మీరు వాళ్ళకి సపోర్ట్గా వెళ్ళడం ఏంటి అసలు? ఈ తెలంగాణలో జరిగిన ఇష్యూస్ గురించి కూడా కొంతమంది కొన్ని వర్గాల వాళ్ళు రెచ్చగొట్టే విధంగా వీడియోలు చేసి, యూట్యూబర్స్ అని చెప్పుకునే వాళ్ళు కానివ్వండి ఎవరన్నా కానివ్వండి, వీడియోలు చేసి పెట్టేస్తున్నారు. అది నిజమే కాబోలు వీళ్ళు చెప్పిందంతా నిజమే అనుకొని వెనక సపోర్టివ్గా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు. మన సౌత్ ఇండియా చాలా ప్రశాంతంగా ఉంది. ఉత్తరాదితో పోలిస్తే మన దక్షిణాది ప్రజలు చాలా విజ్ఞానవంతులు. ఒకరినొకరు కొట్టుకోవడాన్ని మన వాళ్ళు ఇష్టపడరు. ప్రశాంతమైన వాతావరణాన్ని మన వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. ఎవరి పాటికి వాళ్ళు ప్రశాంతంగా పనిచేసుకుంటారు అనేది మంచిగా ఫీల్ అవుతున్నాం. దాన్ని చెడగొట్టేలాగా ఉన్నారు ఈ మధ్య రీసెంట్గా వీళ్ళు చూస్తే నాయకులు కానీ ఇంకొకరు ఫ్రీ జర్నలిస్టులు అని చెప్పుకునే వీళ్ళు చెప్పేదే న్యాయం, వీళ్ళకి అన్నీ తెలుసు, వీళ్ళు చెప్పేది జడ్జిమెంట్, వీళ్ళు చెప్పినట్టుగా ఫాలో అవ్వాల్సిందే, వీళ్ళు చెప్పినట్టు జడ్జిమెంట్ ఇవ్వాల్సిందే అని కొంతమంది ఫ్రీ జర్నలిస్టులు అని చెప్పుకొని తీర్పులు ఇచ్చేస్తున్నారు. చూసారా, వాళ్ళంతా చాలా వరకు వెధవల్లాగే కనిపిస్తున్నారు మాకు. ఎందుకంటే మీరెవరు అసలు జడ్జిమెంట్ పాస్ చేయడానికి, వీళ్ళు నేరస్తులు అని ఇమీడియట్గా కన్ఫర్మ్ చేయడానికి పోలీసు వ్యవస్థ ఒకటి ఉంది కదా. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళు క్లూస్ సేకరించాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. అప్పుడు కానీ పోలీసులు మనకి కన్ఫర్మ్ చేయరు. మీరు జర్నలిస్టులు కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ లేకపోతే ఈ న్యూస్ మీడియా కానీ ఎందుకు మీరు నేరస్తులు, వీళ్ళు నేరస్తులు, ఇది తప్పు జరిగింది అని మీరు చూసినట్టే చెప్పేస్తున్నారు? అక్కడే కదా అసలు గోలంతా మొదలవుతుంది. మీరు చెప్పిన దాన్ని నిజమని నమ్మి చాలామంది రియాక్ట్ అయిపోతున్నారు అక్కడ. సోషల్ మీడియాలో కానివ్వండి, ఫిజికల్గా కానివ్వండి. ఇది ఎంత తప్పు అనేది మన పిల్లలకి మనం చెప్పాల్సింది పోయి మీరు ఇంకా రెచ్చగొడుతున్నారు. మన పిల్లలు ఇదంతా చూసి వాళ్ళు ఏం నేర్చుకోవాలి? 10 మంది వెళ్ళి ఒక నేరస్తుడని చెప్పి వాడిని కొట్టాలని చెప్తున్నారా మీరు? లేకపోతే 10 మంది ఒక రోడ్లో ప్రదర్శనగా వెళ్ళి షాపులన్నీ తగలబెట్టుకుంటా పోతే అదే మన బలం అని చెప్పాలనుకుంటున్నారా? మీరు పిల్లలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ నేను సినిమాలను ఎక్కువగా ప్రేమిస్తాను. సినిమాల్లో ఉండే మంచిని మాత్రం తీసుకుంటాను నేను. సీతారామ శాస్త్రి గారు సిద్ధూరు కోసం ఒక పాట రాశారు. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, 90s వాళ్ళకి ఇది. దాంట్లో కొన్ని వాక్యాలు ఉంటాయి. కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ, ఎక్కడ లేని తెగువని చూపి తగువుకు లేస్తారే, జనాల తలలంటిస్తారే అని. సమూహ క్షేమం పట్టని స్వార్థం ఇరుకుతనంలో ముడుచుకుపోతూ మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే, తెలిసి భుజం కలిపిరారే అని. ఇక్కడ అదే కనిపిస్తుంది. కులం పేరు చెప్పి, మతం పేరు చెప్పి ఎంతసేపు అని జనాల్ని మాయలో ముంచుతారా నాయన. జనాల్ని విడగొట్టాలి, జనాల్లో ఉద్రేకాన్ని పెంపొందించాలి అనే మాటలు తప్పితే జనాల్ని ప్రశాంతంగా ఉంచాలి, జనాలు ఎవరి లైఫ్ వాళ్ళు పీస్ఫుల్గా అనుభవించాలి అనే కామన్ సెన్స్ ఈ ఫాలోవర్స్కి ఎక్కడైనా కనపడుతుందా? ఎంతసేపటికి ఈరోజు వాడు అదన్నాడు, ఈరోజు ఇంకోటి జరిగిందని చెప్పి మీరు జనాలు రెచ్చగొట్టే పనిలోనే ఉన్నారు. ఒక నెల అయినా లేదా ఒక 2 నెలలైనా జనాలను ప్రశాంతంగా ఉంచుతారేమోనని చూస్తుంటే ఎక్కడ కనపడట్లేదు. ఒక వారం ఒక వర్గం గురించి ఇష్యూ చేస్తే ఇంకో వారం ఇంకో వర్గం గురించి ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు. ఒక తప్పు చేసినప్పుడు తప్పు గురించే మాట్లాడండి. మతాల గురించి, కులాల గురించి, వర్గాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?
అక్కడ ఘర్షణ జరిగింది, ఒక చిన్న పాప చనిపోయింది, అది తప్పే అక్కడ. దాని గురించి మాట్లాడండి, ఆ నేరస్తుల్ని పట్టుకొని శిక్షించాలని మాట్లాడండి. ఇక్కడ మళ్ళీ కులాలు మతాలు, మేబీ ఆ ఊర్లో వర్గాలు ఉండొచ్చు, కులాల గురించి పట్టింపులు ఉండొచ్చు, దాన్ని తప్పు అని చెప్పండి, అంతవరకే చెప్పండి. అంతేగాని మీరు జనాలు వేసుకొని వాళ్ళ మీదకి పడిపోవడం ఏంటి? అసలు నేరస్తులు అని చెప్తున్న వాళ్ళ ఇళ్ల మీదకి మీరు వెళ్ళడం ఏంటి? వాళ్ళ ఊళ్ళో వాళ్ళ వర్గాల మీదకి మీరు వెళ్ళడం ఏంటి? అసలు మీడియాలో మీరు చూసారా? అసలు కులాల పేర్లు మతాల పేర్లు పెట్టి స్లోగన్స్, టీవీల్లో చర్చలు ఏం చేస్తున్నారా నాయన? కుల మతాలు లేని సమాజం కావాలని అంబేద్కర్ గారు కోరుకున్నారు. అంబేద్కర్ గారు కానీ, మహాత్మా గాంధీ గారు కానీ, ఇంకొకరు కానీ సుభాష్ చంద్రబోస్ గారు కానీ ఎవరైనా కులాలు మతాల గురించి వాళ్ళ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూడలేదు. అందరూ సమానంగా ఉండాలనే వాళ్ళు భావించారు. కాబట్టే మన దేశం ఇన్ని రోజులు మొక్కలు కాకుండా ఒక దేశంగా మిగిలిపోయింది. ఇన్ని వర్గాల మంది ప్రజలు, ఇన్ని భాషల మంది ప్రజలు సమైక్యంగా ఉండగలుగుతున్నాము అంటే మన పూర్వీకులు కానీ, పూర్వ నాయకులు కానీ వాళ్ళు చేసిన మంచి పనులు, వాళ్ళు చేసిన త్యాగాల వల్లే మనం ఇంత యునైటెడ్గా ఉండగలుగుతున్నాం. పక్కనే ఉన్న చిన్న చిన్న దేశాలు కూడా ఇంకా చిన్న దేశాల కింద మొక్కలయ్యేలాగా ఉన్నాయి. ఇక్కడ చూస్తే నాయకులు అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. జనాల్ని రెచ్చగొట్టి తన్నుకోవడాలు, తలకల పోసుకోవడాలు కావాలనుకుంటున్నారు. కానీ ప్రశాంతంగా ఉండనిద్దాము. ఆల్రెడీ పరిగెత్తే జీవితంలో జనాలు అలసిపోతున్నారు. వాళ్ళు డే అండ్ డే లైఫ్లోనే వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పిల్లల చదువులు, వీటిల్లోనే జనాలు అలసిపోతున్నారు. బయటకు వచ్చి ప్రశాంతంగా ఉన్నాము అనుకుంటే ఎక్కడ ఉండనిస్తున్నారు మీరు? ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆందోళనలు, ఏదో ఒక గొడవలు, ఏదో ఒక అన్నెసరీ చర్చలు. పిచ్చెక్కిపోతుంది జనాలకి. ఈ మానసిక ఆందోళనలు ఎక్కువైపోతున్నాయి. ఉద్యోగంలోనే మానసిక ఆందోళనలు ఎక్కువ అవుతున్నాయి అనుకుంటే బయటన్నా ప్రశాంతంగా ఉండనిస్తారా అంటే అది చేయట్లేదు వీళ్ళు. ఏ న్యూస్ ఛానల్ చూసినా, ఏ వార్తల కోసం చూసినా పొద్దు గూకులు ఇదే రచ్చ. కులాలు మతాల గురించే రచ్చ. ఒక తప్పు చేసినప్పుడు తప్పు గురించి మాట్లాడండి, నేరస్తులను శిక్షించేదాకా ఫైట్ చేయండి. అంతేగాని వాళ్ళకి ఒక వర్గాన్ని ఆపోదించో, ఒక కులాన్ని ఆపోదించో దాని గురించి ఎక్కువ మాట్లాడకండి. అసలు అది మంచిది కాదు అన్నప్పుడు ఎందుకు మాట్లాడాలి? మన పిల్లలకి మంచి విషయాలే కదా ఎక్కువ చెప్పాలి. తప్పుల గురించి మీరు ఎక్కువ మాట్లాడుతూ ఉంటే దాన్నే హీరోయిజం అనుకొని వాడు మళ్ళీ తప్పు చేయడానికే ట్రై చేస్తాడు కదా. ఈ కామన్ సెన్స్ నాయకులకు లేదు. కనీసం జనాలన్నా ఆలోచించండి. మీరు ఒక వీడియో పెట్టేటప్పుడు, లేకపోతే మీరు ఒకరి గురించి మాట్లాడేటప్పుడు ద్వేషభావాన్ని పెంపొందించకండి. నేను చెప్పదలుచుకున్నది అదే ఫైనల్గా. ఎన్ని మతాలున్నా, ఎన్ని కులాలున్నా ఎవరి పాటికి వాళ్ళు పీస్ఫుల్గా ఉండటానికే ట్రై చేయండి. వాళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు మంచివాళ్ళు, లేదా వాళ్ళు చెడ్డవాళ్ళు, ఈ భావనలు పెంపొందించడానికి ట్రై చేయకండి. ఆధునిక ప్రపంచంలో మీరు ఈ ద్వేషభావంతో ఎక్కడికి వెళ్ళినా బతకలేరు. మీరు అభివృద్ధి చెందిన దేశాలను తీసుకుంటే అక్కడ ఈ కులాల గోళలు, మతాల గోళలు లేవు. ఎవరి పాటికి వాళ్ళు ప్రశాంతంగా ఉంటున్నారు. మీరు అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు మీరు ఎందుకు ఈ గోళలో ఇరుక్కోవాలనుకుంటున్నారు? ఆ మైండ్ని తొలగించండి. అందరూ సమానమనే భావంతోనే ఎక్కువగా మసలండి. మన పిల్లలకు అదే చెప్పండి. అందరూ సమానమే, ఏ పనైనా గౌరవించదగిన పనే అనే పెంచండి. అప్పుడే వాడు ఆరోగ్యంగా ఉంటాడు. మనిషి ఆరోగ్యం కన్నా కావాల్సింది ఏమన్నా ఉందా? ఏమీ లేదు. మనిషి ఆరోగ్యమే ముఖ్యం. మేబీ నేను ఎవరిని కించపరచాలని నా ఉద్దేశం కాదు. ఇక్కడ మనుషుల్ని ప్రశాంతంగా బతకనివ్వండి. ఈ కులాలు మతాల గోడలు ఎక్కువగా వినిపిస్తున్నాయి మన దగ్గర ఈ మధ్యకాలంలో. అవి తగ్గిస్తే మంచిదనేది నా భావన. ఏదైనా తప్పు జరిగినప్పుడు తప్పు గురించి మాట్లాడండి, నేరస్తులకి శిక్ష పడాలని కోరుకోండి. అంతేగాని ఊరికే అనవసరమైన విషయాలన్నీ మాట్లాడి అనవసరంగా మధ్యస్థంగా ఉండే వాళ్ళని కూడా ఆందోళనకు గురి చేయవద్దు అనేదే నా విజ్ఞప్తి. దీని మీద మీ కామెంట్స్ ఏంటో చెప్పండి. థ్యాంక్ యూ.